ఇవాళ ఏంటంటే వినాయకుడి పార్ట్ 4 మేము సగం పార్ట్ పెట్టలేదు. అవన్నీ కొంచెం అయితే సగం అయితే చేసేసాం. అవన్నీ ఇంకా పెట్టలేదు. ఫైనల్ పార్ట్లోని మొత్తం అన్ని కలిపి అయితే పెట్టేస్తాము. ఆ ఫుల్ వీడియో చూడాలంటే మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీరు చూస్తున్నాడు కానీ లైక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ప్లీజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాన్ని ఎలా చేసామో అవన్నీ అయితే సగం చేసాం కదా, ఇంకో సగం ఎలా చేసామో అవన్నీ అయినా చూపిస్తాం. అండ్ సగం ఫ్లవర్స్ అవన్నీ అయితే చూపిస్తాను. సో గైస్ ఇదైతే సగం ఇంతకైతే చేసాం. ఇక్కడైతే సగం ఇవి పెట్టాలి. అంటే ఒక హ్యాండ్ ఇట్లా ఓం అని ఇట్లా ఇలా ఓం అని ఇట్లా చూపిస్తున్నట్టు, ఇక్కడ ఓం అని రాసినట్టు ఇక్కడ పెడతాము. అండ్ ఇంకా ఏంటంటే గ్లాస్తో ప్రింట్ తీసి నేను దీని మీద అయితే ముగ్గేసాను అనమాట. ఒక మనీ వేసాడంట, నేనైతే వేసాను గైస్ ముగ్గు. దాని మీద గ్లాస్ అవన్నీ పెట్టింది మా అన్నయ్య. అండ్ ఇదేంటంటే సైడ్ కొంచెం ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని లైట్గా ఇక్కడైతే ప్రెస్ చేస్తాను. అలాగా మధ్య మధ్యలో అలా ప్రెస్ చేస్తూ వెళ్తాము. అండ్ వీడియోస్కి వచ్చేద్దాం రండి. ఇప్పుడైతే మేము తల అయితే పెట్టుకోబోతున్నాం. షాలోకి అయితే షేప్ పెట్టేస్తున్నాము. సో మనం అయితే తలకి షేప్ ఇచ్చేసాం. దీనికి లైట్ ఆయిల్ అప్లై చేస్తాం. ఇలా ఆయిల్ అప్లై చేశాక మనమైతే ఇక్కడైతే పెట్టుకొని అంత మీరు అది కూడా పెట్టుకోకూడదు. అండ్ ఇప్పుడైతే మనం హ్యాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో హ్యాండ్ లేదు కదా, హ్యాండ్ అయితే చేసుకోవాలి. ఒక తప్పు చేసేది. సో తీసుకొని నెక్స్ట్ దాంట్లో కొంచెం తీసేస్తాం. అండ్ నెక్స్ట్ దీన్ని సర్కిల్ షేప్ చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లాగా పెట్టుకొని ఇలా దీంతోనైతే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకుంటే ఏంటవుతుందంటే ఇది ఊడుకుంటూ ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే అది ఊడిపోతూ ఉంటుంది. ఇలా కనెక్ట్ చేస్తే అది ఊడుకుంటూ ఉంటుంది. ఇలా దీంతో మొత్తం కలిసిపోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మొత్తం కలిసిపోవాలి. టైం అయిపోయి. సో గైస్ మనం